దేవుని యందు ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పరిశుద్ధ దినం, ప్రభు దినం, దేవుని సన్నిధానంలో చేరి ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన మంచి తరుణం కొరకై ఆయనకు మిగుల కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ రోజున రూపాంతర ఆదివారముగా మనం దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించుటకు, ప్రభు యొక్క రూపాంతర అనుభవాన్ని మననం చేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఉన్నాము. ఎపిఫానియా కాలం అంతా కూడా మనము దేవుని మహిమను వెతకడాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. దేవుని మహిమ ఎలాగూ అన్యజనులకు ప్రత్యక్షపరచబడింది. దాని ఎపిఫానీ అంటే వెలుగు యొక్క కేంద్రం, వెలుగు యొక్క మూలము, మహిమ కారణం, మహిమ కేంద్రం. ఇలాగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేశాం. ఈ రోజున రూపాంతర అనుభవమును ధ్యానిస్తున్నప్పుడు థియోఫానీ అంటే దేవుడే తన మహిమను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నారు అనే సత్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మరొకసారి చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ముగ్గురు ప్రియమైన శిష్యులు, 12 మందిలో ఈ ముగ్గురు కూడా దేవునికి, ప్రభువుకు అత్యంత సన్నిహితులుగా మనం చూస్తాం. వారిని ఏమంటారంటే ఇన్నర్ సర్కిల్ ఆఫ్ క్రైస్ట్. ప్రభువుకి మరింత సమీపముగా నడిచిన శిష్యులు పేతురు, యాకోబు, యోహానులు అనే సత్యాన్ని దేవుని వాక్యంలో పలుమార్లు మనం గ్రహిస్తాం. పేతురు శిష్యులందరిలో పెద్దవాడు, యోహాను శిష్యులందరిలో చిన్నవాడు, యాకోబు శిష్యుల్లో మొదటిగా హతసాక్షి అయినవాడు. ప్రభువుతో ప్రార్థన అనుభవంలో ఎక్కువగా ఏకీభవించిన వారు. వీరి ముగ్గురిని వెంట పెట్టుకొని ప్రభువు ఎత్తైన కొండ మీదకి, ఏంటి ఈ కొండ అంటే తాబోరు పర్వతం, అదే ఎత్తైన కొండ, దాని మీద మంచు కూడా ఉంటుంది. ఆ కొండపైన, ఆ పర్వతం పైన ప్రభువు వారి కన్నుల ఎదుట రూపాంతరం పొందడాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సువార్త వాక్య పట్టణములలో మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను ఈ ముగ్గురు సువార్తీకులు కూడా ప్రభు యొక్క రూపాంతర అనుభవాన్ని గురించి వారి సువార్తల్లో వ్రాయడాన్ని మనం చూస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి సరిచూసుకొని చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 2 నుండి 8 వచనాలు, లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుండి 36 వచనాలు. ఇక్కడ ఈ రూపాంతర అనుభవాన్ని ఈ ముగ్గురు సువార్తీకులు కూడా వ్రాయడాన్ని మనం చూస్తాం. విశేషం ఏంటంటే ఈ ముగ్గురు కూడా నేరుగా రూపాంతర అనుభవాన్ని చూసిన వారు కాదు. శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులు వారు చెప్పిన అనుభవాలను, అపోస్తలుల యొక్క బోధను వీరు అంగీకరించి ఆ విషయాలను వారి సువార్తల్లో పొందుపరచడాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. సరే, ఈ రూపాంతర అనుభవం ఏంటి వారు వివరిస్తున్నారు. అక్కడ ఏమని చెప్పబడిందంటే 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను,
ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయును. వీటిని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే లిటరల్గా అంటే అక్షరానుసారంగానే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అంటే ఏదో ఒక కవిత చెప్తున్నట్టుగా చెప్పబడిన మాటలు కాదు ప్రియమైన వారులారా. నిజంగానే ఆయన వస్త్రములు సూర్యుని వలె తెల్లనివైనవి, ఆయన ముఖము సూర్యుని వలె తెల్లనిదైంది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైనవి అనే సంగతి మనం ఇక్కడ గ్రహించాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇట్ ఈజ్ నాట్ రిఫ్లెక్షన్ బట్ రేడియన్స్. ప్రభువులో ఉన్న వెలుగు అది ప్రతిబింబింపబడిన వెలుగు కాదు, కానీ ఆయనలో నుంచి ప్రజ్వలించిన వెలుగు అనే సత్యాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువులో ఉన్న దేవ మానవ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. మహిమ స్వరూపిగా పరిపూర్ణమైన శరీరధారిగా కూడా ఆయన ఈ లోకంలో జీవించారు. పరలోకము విడిచిపెట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమను కూడా అక్కడ విడిచిపెట్టి వచ్చారని కాదు, ఆయన తన మహిమ మీదే ఆయన శరీరమును ధరించుకున్నాడు ప్రియమైన వారులారా. కాబట్టి ప్రభువుల మహిమ అంతర్లీనంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్. కానీ ఒకసారి శిష్యులను ప్రోత్సహించడానికి, శిష్యులను ధైర్యపరచడానికి తన మట్టుకు తాను సిలువ ప్రయాణం ప్రారంభం కానుంది ఇంకా. కాబట్టి తన మట్టుకు తాను కూడా ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో బలపడడానికి ప్రభువు ఈ రూపాంతర అనుభవంలోనికి తన శిష్యులను నడిపించినట్టుగా దేవుని వాక్యంలో మనం గ్రహిస్తున్నాం ప్రియమైన వారులారా. ఈ సందర్భంగా మనం ముందుకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ రిఫ్లెక్షన్ బట్ రేడియన్స్. ఈజ్ నాట్ రిఫ్లెక్షన్ బట్ రేడియన్స్. ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త ఆయనను గురించి ఇలా మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గ్రహించాల్సింది యేసు ప్రభువు దేవుని మహిమ యొక్క తేజస్సు. He is the radiance of God's glory. He is the radiance of God's glory. రేడియన్స్ అన్నప్పుడు రిఫ్లెక్షన్ అనుకోకూడదు. ఆయన దేవుని మహిమను ప్రతిబింబింపలేదు, కానీ ఆయనలో నుంచి దేవుని మహిమ ప్రజ్వలించింది అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రభువులో నుండి వచ్చిన వెలుగు ఏంటి అని ఆలోచన చేస్తే ద లైట్ ఆఫ్ లైఫ్, ఆయనలో ఉన్న సమృద్ధి జీవం, ఆయనలో నుండి వస్తున్న జీవపు వెలుగు. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద లైఫ్ దట్ హీ హ్యాస్ గాట్. ఆయన జీవం ఎటువంటిదంటే తనంతట తానే జీవించిన జీవము ప్రియమైన వారులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం కనుక
మనము ఆలోచన చేస్తే 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ప్రియమైన వారలారా, ప్రభువులో ఉన్న వెలుగు, ఆయనే వెలుగుకి మూలం కాబట్టి ఆయనే జీవానికి మూలం, ఆయనే జీవాధిపతి. మనలో ఉండే వెలుగు, మనలో ఉండే జీవము దేవుడు అనుగ్రహించగా మనకొచ్చిన జీవము. ఆయన తన జీవమును మనలో ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాటలు మనం గ్రహిస్తాం. కానీ ప్రభువులో ఉన్న వెలుగు ఏంటంటే తనంతట తానే వెలుగు. అందుకని నిజమైన వెలుగు అంటే ఎవరి చేతనో వెలిగింపబడిన వెలుగు కాదు, కానీ తనకు తానుగానే నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు అందరినీ వెలిగించుచు ఉండెను. ఆయన ఎలాగ అందరికీ జీవం ఇచ్చాడో ఆయనలో నిజమైన వెలుగు అందరినీ వెలిగిస్తూ ఉంది అనే సత్యాన్ని. కాబట్టి రూపాంతర అనుభవంలో ఈ విషయాన్ని వారు కన్నులారా చూస్తున్నారు. ప్రియమైన వారులారా, ఆయనలో నుండి వస్తున్న మహిమ మూర్తిత్వమును వారు గ్రహించగలిగారని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభువు ఒక ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని ప్రభు ప్రార్థన చేయడాన్ని. కాబట్టి ప్రభువు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎట్టి మహిమ అయితే ఉందో ఆ మహిమను ఆయన తనలో, ఆయన మానవత్వమును బట్టి ఆయన దాన్ని కప్పి ఆయన ఈ లోకంలో మన మధ్య సశరీరుడుగా జీవించాడు అనే సత్యాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో ఉన్న మహిమ, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ రిఫ్లెక్షన్ బట్ ఇట్ ఈజ్ ద రేడియన్స్, ఇట్ ఈస్ ద రేడియన్స్ ఆఫ్ హిజ్ డివినిటీ. ఆయన దైవత్వము యొక్క మహిమ మూర్తిత్వముగా ఆయనలో ఉన్న మహిమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, సరే, ఈ రూపాంతర అనుభవం దగ్గర వారు ఏం చూశారో మనం అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు వారు ఏమి విన్నారో మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే తర్వాత అపోస్తలులు ఏం చెప్తారంటే, మేము ఏమి చూసామో, మేము ఏమి విన్నామో, మా చేతులు దేనిని తాకి చూచినవో ఆ సంగతులను మేము మీకు చెప్తున్నాం అంటారు అపోస్తలులు. కాబట్టి ప్రభువుతో వారు జీవించినప్పుడు ప్రాముఖ్యంగా ఈ రూపాంతర కొండ అనుభవంలో వారు ఏం చూశారో, వారు ఏమి విన్నారో, వారి చేతులు దేనిని తాకినయో ఆయన జీవితకాలం అంతటిలో ఆ సంగతులన్నీ కూడా అపోస్తలులు ఆది విశ్వాసులకు తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పెను. 3 పర్ణశాలలు కడతాం. అక్కడ మోషే, ఏలియా వచ్చి ప్రభువుతో మాట్లాడడాన్ని వీరు చూశారు. వెంటనే పేతురు శిష్యులందరి తరపున ఎప్పుడు ఈయనే వత్తాసు పలుకుతాడు అనమాట. స్పోక్స్ మ్యాన్, ముందు మాట్లాడేది పెద్దోడు కదా వయసులో, కాబట్టి కొంచెం చొరవ తీసుకుంటాడు. చొరవ తీసుకుని ప్రభువుకి సలహాలు ఇస్తాడు. ఒకసారి చాలా దుడుగ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఇనిషియేట్ చేస్తాడు పేతురు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు అని అంటే, నాయన ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ ఉందాం, దేవుని మహిమ చాలా బాగుంటుంది, ఇక్కడే ఉండిపోదాం. నీకో పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక ట్యాబర్నకిల్. ఎందుకంటే పాత నిబంధనలో మహిమ ఎప్పుడు కూడా ప్రత్యక్షపు గుడారముతో అది ఉంచబడింది. ప్రత్యక్షపు గుడారముతో
అది ఉంచబడింది. మనకు తెలుసు ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని మహిమ వచ్చినప్పుడు షకీనా మేఘము దాని మీద కమ్ముకొనడాన్ని, మోషే గుడారంలోనికి వెళ్ళి దేవునితో స్నేహితుని వలె మాట్లాడడాన్ని. కాబట్టి వెంటనే పేతురు ఆ పాత నిబంధనలో ఉన్న లేఖనాల్లో ఉన్న ప్రత్యక్షపు గుడారపు అనుభవాన్ని తాను తలపోసుకుంటున్నాడు. తాను తలపోసుకుంటూ ఆయన ఆ మహిమలో ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది. కానీ అతనికి అర్థం కాదనేది ఏంటంటే ఆ మహిమ ఇప్పుడు గుడారం వేసుకోవడం కాదు, బెత్లెహేములోనే ఆ మహిమ గుడారము వేసుకుంది. ఎట్లాగా అంటే చేతులతో చేయబడిన గుడారం కాదు, కానీ చేతులతో చేయబడని గుడారము. అదేంటంటే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. గ్రీకు భాషలో మన మధ్య నివసించిన అనే మాట అది ఉన్నట్టుగా తర్జుమా చేస్తే ఏం చెప్పాలంటే మన మధ్య తన గుడారము వేసుకొనెను. ఎందుకంటే దేవుని వాక్యములో శరీరాన్ని దేంతో పోల్చారంటే గుడారముతో పోల్చారు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు అనేక మార్లు ఏమంటాడంటే ఈ శిథిలమైపోయే ఈ గుడారము అని చెప్తాడు. శిథిలమైపోయే ఈ గుడారము. కాబట్టి ప్రభువే మహిమ ప్రత్యక్షత గుడారము అన్న సంగతి. అందుకనే ప్రభు ఆ తర్వాత ఏమంటారంటే ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, నేను దీన్ని 3 దినాల్లో మరల తిరిగి కడతాను అని. అంటే అన్ని సంవత్సరాలు కట్టబడిన ఈ దేవాలయాన్ని నువ్వు 3 రోజుల్లో కడతావంటే యోహాన్ అంటాడు ఆయన దేవాలయమును గురించి మాట్లాడలేదు, కానీ ఆయన తన శరీరమును గురించి ఆయన మాట్లాడాడు. కాబట్టి పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారము దేవుని మహిమకు ఉనికి పట్టై ఉంది. ఆ తర్వాత దేవుని ఆలయము దేవుని మహిమకు ఉనికి పట్టై ఉంది. కానీ ఇక్కడ శిష్యులు ఏం గ్రహించలేకపోతున్నారంటే ఇప్పుడు ప్రభువే ఆ గుడారము, ప్రభువే ఆ దేవాలయం. అందుకనే ప్రకటన గ్రంథంలో ఇంకా చివరికి వెళితే పరలోకాన్ని గురించి చెబుతూ అక్కడ సూర్యుడు లేడు, అక్కడ చంద్రుడు లేడు, అక్కడ ప్రభువే అక్కడ వెలుగై ఉంటాడు. ఇక్కడ ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ప్రియమైన వారు, ఇంకా అక్కడ చెప్పబడింది ఏంటంటే అక్కడ దేవాలయమైనను ఇకను లేదు, గొర్రె పిల్లయే దేవాలయమై ఉండును. హల్లెలూయా. శిష్యులు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకనే పేతురు ఏమంటున్నాడంటే నీకొక పర్ణశాల, మోషేకొక పర్ణశాల, ఏలియాకొక పర్ణశాల ఇక్కడ కట్టేద్దాం అని అంటున్నాడు. ప్రభువుని ఆయన చేస్తుంది అంటే కేవలము ప్రవక్తలతో సమానంగా చూస్తున్నాడే తప్పితే ఆయన యొక్క ప్రత్యేకతను పేతురు ఇంకా గుర్తించినట్టుగా లేడు. ప్రియమైన వారులారా, ఆయనే గుడారము అన్న సంగతి ఆయన గ్రహించలేదు. ఆయనలో దేవుని మహిమ ఉండడం కాదు, ఆయనలో దేవుని మహిమ రిఫ్లెక్ట్ అవ్వడం కాదు, ఆయనే దేవుని తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క మూర్తిత్వము అన్న సంగతి ఇక్కడ పేతురు గ్రహించలేకపోవడాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వర్లరా, 5వ వచనం చూడండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాటలు ప్రభువుని గురించి ముందుగా ఎప్పుడు చెప్పబడ్డాయంటే ప్రభు యొక్క బాప్తిస్మ సమయంలో ఈ మాటలు ప్రభువుని గురించి చెప్పబడ్డాయి. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్ముడు పావురము వలె ప్రభువు మీదకి ఆయన దిగి వచ్చాడు. ప్రభు ఆయన విధేయత చూపించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు, నాయన నీకెందుకు ఇది, నీకు బాప్తిస్మం అవసరమా అంటే నీతి యావత్తు జరుగులాగున ఇప్పటికీ ఎలాగూ కానిమ్ము. ఆయన దేవుని నియమానికి విధేయత చూపించాడు. ప్రియమైన వాళ్ళరా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ విధేయతను బట్టి
తండ్రి కుమారుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఏదో సాధిస్తే మనం దేవునికి ప్రియులం కాదు. మనం ఏదో త్యాగం చేస్తే దేవునికి ప్రియులం కాదు. We are not favored by God because of our accomplishments. We are not favored by God because of what we give. మనం దేని వలన దేవునికి ప్రియులుగా ఉంటామంటే, ఆయనకు విధేయత చూపించడం వలన దేవునికి మనం ప్రియులంగా ఉంటాం. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ప్రభువు చూపించిన విధేయతను బట్టి ఏదో సాధించక్కర్లేదు. పిల్లలు చాలాసార్లు అనుకుంటారు, మనం ఏదో సాధిస్తే తల్లిదండ్రులకు ప్రియులం. పిల్లలకు చెప్తున్నాను నేను, మీరేదో సాధించినందుకు తల్లిదండ్రులకు ప్రియులు కాదు. మీరు మాట వినడాన్ని బట్టి, విధేయత చూపించడాన్ని బట్టి. ప్రభు ఇంకా ఆయన పరిచర్య ప్రారంభించలేదు కూడా. ఆయన ఏమి అద్భుతాలు చేయలేదు, ఆయన ఏమి పరలోక రాజ్యాన్ని గురించి బోధించను లేదు. ఆయన ఇంకను అరణ్యంలోనికి వెళ్ళి శోధింపబడి ఆయన అపవాదిని జయించను లేదు. ఇవన్నీ తర్వాత చేశాడు ఆయన. ఇవన్నీ జరగడానికంటే ముందుగానే తండ్రి ఏమంటున్నాడంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మన కార్యాలు, మన క్రియల వలన ప్రభువు మనల్ని ప్రియులుగా ఎంచట్లేదు, కానీ మనం ఏమి సాధించక ముందే మన విధేయత వలన ప్రభువు మనలను ప్రియులుగా ఎంచుతున్నాడు. అలాగే ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు సిలువ కొరకు సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఏదో సిలువ భరించిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత, నువ్వు అంత సాధించావని తండ్రి కుమారుడిని ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పడం కాదు. అంతటికంటే ముందే తండ్రి అంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. విధేయత అనేది దేవునికి, తండ్రికి చాలా చాలా ఇష్టమైన విషయం అనే సత్యాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. 6వ వచనం, శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడుకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. మోషే కనిపించలేదు, ఏలియా కనిపించలేదు, యేసు తప్ప మరి ఎవరును వారికి కనిపించలేదు. పునరుత్థాన అనుభవం, రూపాంతర అనుభవం శిష్యులకు నేర్పించిన పాఠం ఏంటి అని అంటే, ఎప్పుడైతే ప్రభువు యొక్క మహిమను మనం చూస్తామో, ఈ లోకంలో ఇంకా ఆయన తప్ప మరెవ్వరూ కూడా మనకి ప్రాముఖ్యంగా అనిపించరు. ఆయనకి ఎవరు కూడా సాటి రారు. నోబడీ ఈజ్ ఈక్వల్, నోబడీ ఈజ్ ఈక్వల్. ఆయన మహిమను గనుక మనం చూడగలిగితే ఆయన తప్ప ఇంకా ఎవరును ఆయనకు కనిపించలేదు అనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం ప్రియమైన వారలారా. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేతురు అంటున్నాడు, నాయన ఈ మహిమ చాలా బాగుంది, ఎక్కడే ఉండిపోదాం అని అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నారు, లెండి, మనము క్రిందకి వెళ్ళాలి, మనం క్రిందకు వెళ్ళాలి. మహిమలోనే ఉండిపోవడానికి వీలు లేదు. చాలాసార్లు మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎప్పుడు కూడా దేవాలయంలోనే ఉండిపోతే ఎంత బాగుంటుంది, ఎప్పుడు ప్రార్థనలోనే ఉండిపోతే. మనకి క్రైస్తవులకి ప్రతిదానికి ఉన్న ఒక లోకమైన మాట ఏంటంటే, ప్రార్థన చేద్దాం. ఏం చెప్పు, ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థనే ప్రయారిటీ. కానీ ప్రార్థన ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద గ్లోరీ. దేవుని మహిమను చూడడం, దేవుని మహిమలో ఉండడం, దేవుని చిత్తాన్ని వెతకడం. కానీ ఆ మహిమను చూసిన తర్వాత
దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఏం చేస్తావు? నువ్వు కొండ దిగాలి, లోకంలోనికి నీవు వెళ్ళాలి, నీ సిలువ నీవు మోయాలి. ప్రియమైన వారులారా, దేవుని యొక్క ప్రణాళికను నీవు నెరవేర్చాలి. దేవుని ప్రణాళికను నీవు నెరవేర్చాలి. నాట్ జస్ట్ రిజాయిసింగ్ ఇన్ గ్లోరీ, మనము కూడా దేవుని మహిమను ఈ లోకములో ప్రత్యక్షపరచవలసిన వారమై ఉన్నాం. ఇది మన బాధ్యత. రూపాంతర అనుభవంలో ఉన్న ఒక గొప్ప పాఠం ఏంటేనంటే, నాట్ జస్ట్ రిజాయిసింగ్. ఎప్పుడు ఆరాధన చేస్తే ఎంత బాగుంటుంది, ఎంతసేపు ఆరాధన, వర్షిప్ ఒకటే కాదు, ఆ తర్వాత విట్నెస్ ఉంది. దేర్ ఈజ్ వర్క్ అండ్ విట్నెస్. దేవుని బిడ్డలకు దేవుడిస్తున్న మ్యాండేట్ ఏంటంటే, నాట్ జస్ట్ వర్షిప్, ఎంతసేపు ప్రార్థన, ఆరాధన, భక్తి కాదు. అది మాత్రమే క్రైస్తవ జీవితం కాదు. ప్రియమైన వారులారా, ఆ తర్వాత నీవు కొండ దిగి నడవాలి, లోకంలోనికి వెళ్ళాలి, తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మీరు వెళ్ళాలి. ప్రియమైన వారులారా, ఈ లోకానికి వెలుగై ఉండాలి. ప్రభు వెలుగును చూసావు సరిపోదు, నీవు కూడా ఈ లోకములో వెలుగై జీవించాలి. చీకటి ఉన్న చోట నీవు వెలుగుగా ఉండాలి. అది ప్రభువు మనకిస్తున్న గొప్ప మ్యాండేట్ అనే విషయాన్ని, గొప్ప ఆజ్ఞ అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త ఈ 17వ అధ్యాయం 4వ వచనంలో పేతురు అన్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో. మనకు కట్టడం ఎంత ఇష్టమో. భక్తి అంటే ఏంటంటే గుడులు కట్టడం, దేవాలయాలకు, అంతకు మించి ఇంకేం తెలియట్లేదు క్రైస్తవులకి. దేవాలయం కట్టడం అంటే ఎన్ని కోట్లు ఇచ్చేస్తావో. ఈ పర్ణశాలలు కట్టడంతోనే మన సంబరం అంతా అయిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ దేవాలయాలను చూసి అతిశయపడకండి. రాయి మీద రాయి ఉండని సమయం యెరూషలేము దేవాలయానికే దిక్కు లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవాలయం కట్టితే భక్తి కాదు, దేవాలయం అవసరం. కానీ మన భక్తి అంతా దేవాలయం కట్టి దానికి రంగులు వేసుకుని పండగలు చేయడమే అయిపోతే ఎట్లాగా? ఈ మహిమను విడిచి లోకంలోనికి మనం ఎప్పుడు వెళతాం? లోకంలో ఎంత బాధ ఉంది, లోకంలో ఎంత వ్యధ ఉంది, లోకంలో కష్టాన్ని చెప్పుకుంటే వినేవారు ఉంటే బాగుండు అనుకునేవారు ఉన్నారు. లోకాన్ని ధైర్యపరచవలసిన, లోకానికి ఒక నిరీక్షణ ఇవ్వాల్సిన, లోకానికి సమృద్ధి జీవాన్ని పరిచయం చేయాల్సిన, లోకములో వెలుగుగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన వారులారా, దీన్ని మనం గ్రహించకుండా కేవలము దేవాలయాన్ని కట్టి అందులో ఉండడమే పరమావధి అని అనుకుంటే, ప్రభు శిష్యులు అంటున్నారు, ఈ దేవాలయం చూడండి ఎంత గొప్పగా ఉందంటే, రాయి మీద రాయి ఉండని ఒక కాలము వస్తుంది అని. చూడండి, ఆదిమ సంఘం కూడా ఇంకా చివరికి దేవాలయాలు కట్టుకుని అక్కడ ఉండిపోయే పరిస్థితి వచ్చింది. లోకంలోనికి వెళ్ళట్లా. అప్పుడు దేవుడు గొప్ప శ్రమను రప్పించి మొత్తం సంఘం అంతా చెదిరిపోయేటట్టు ఆయన చేశాడు. ప్రియమైన వాళ్ళారా, నీవు భారము కలిగి లోకంలోనికి వెళ్ళకపోతే దేవుడు నిన్ను లోకంలోనికి చెదరగొట్టే పరిస్థితి ఆయన తీసుకొస్తాడని దేవుని వాత్సల్యాన్ని బట్టి దేవుని సేవకునిగా సంఘానికి జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సంఘానికి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులరా, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహానును గురించి చెప్పబడిన సాక్ష్యం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎంత గొప్ప మాట చూడండి. అండ్ దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మనం కూడా ఎలాగుండాలంటే దేవుని మహిమలో ఉండేవారం మాత్రమే కాదు, మండుచు ప్రకాశించుచున్న దీపమై
ఉండెను. ఈ యోహాను దేని గురించి సాక్ష్యం ఇస్తాడంటే నిజమైన వెలుగును గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఎవరు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వగలరంటే ఎవరైతే ప్రభువు ద్వారా వెలిగించబడ్డారో, ఎవరికైతే ప్రభువు యొక్క మహిమ ప్రత్యక్షత ఉందో వారు మాత్రమే ప్రభు పేర లోకములో ప్రభు కొరకు ప్రకాశించగలరు. ప్రియమైన వారలారా, యోహాను ఒక చక్కని మాట అంటాడు. ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పి తినో ఆయన ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని, ఏమంటున్నాడు, నా జీవితంలో కొంత సమయం ఉంది, నేను ఆయన్ని ఎరగని సమయం ఉంది అంటున్నాడు. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితనని చెప్పాను. మరి యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఈయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని. శిష్యులకు రూపాంతర అనుభవం ఎటువంటిదో బాప్తిస్మమిచ్చు యోహానికి ప్రభువు యొక్క బాప్తిస్మ అనుభవం అటువంటిది. ఎందుకంటే 2 చోట్ల కూడా తండ్రి సాక్ష్యాన్ని కుమారుని గురించి ఇవ్వబడ్డాన్ని చూస్తున్నాం మనం. నేను ముందుగా తెలియజేసినట్టు బాప్తిస్మం ఇచ్చే సమయంలో తండ్రి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ సత్యాన్ని ఎప్పుడైతే యోహాను గ్రహించాడో అంటున్నాడు, ఒకప్పుడు నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఇప్పుడే ఈయన దేవుని కుమారుడని సాక్ష్యాన్ని నేను పొందాను. కాబట్టి ఆ ప్రత్యక్షతను ఆయన ఎవరో ఎరిగిన వాడుగా ఇప్పుడు నేను ఆ సాక్ష్యాన్ని లోకముతో పంచుకుంటున్నాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ మహిమ ప్రత్యక్షతలో ఉండిపోలేదు. ఆ తర్వాత దేవుని ప్రణాళిక నెరవేర్చువాడుగా తన ప్రాణముల సహితము దేవుని కొరకు ఇచ్చేటంతగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువు కొరకు వెలిగాడు. ప్రియమైన వారలారా, అందుకనే ఆయన గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే. ఇది వెలుగులో ఉండి ఆనందించడానికి ఇష్టపడుతున్నాం, దేవుని మహిమలో ఆనందించడానికి ఇష్టపడుతున్నాం. కానీ వీఆర్ ఓన్లీ కంటైన్డ్ విత్ రిజాయిసింగ్. కానీ మరి రిఫ్లెక్ట్ చేస్తున్నామా? కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ప్రియులారా, ప్రభు ఏ రీతిగా అయితే తండ్రి ఆయనకిచ్చిన క్రియలను నెరవేర్చాడో దేవుడు ప్రతి విశ్వాసికి కూడా నెరవేర్చవలసిన క్రియలను ఆయన ఉంచాడు. ప్రియులారా, ప్రభు మనల్ని రక్షణలోనికి నడిపించాడంటే ఊరికినే మహిమలో ఆనందించడానికి మాత్రమే కాదు, మన కొరకు ముందుగా ఏర్పరచబడిన సత్క్రియలను చేయువారముగా దేవుడు మనకి రక్షణ అనుగ్రహించాడని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటిది మనం నేర్చుకున్నాం, ప్రభు యొక్క మహిమ నాట్ జస్ట్ రిఫ్లెక్షన్ బట్ రేడియన్స్. రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది నాట్ జస్ట్ రిజాయిసింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్
బట్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ గ్లోరీ. మనలో నుంచి రేడియన్స్ రాదు, ఎందుకంటే మనలో నిజమైన వెలుగు లేదు, నిజమైన జీవము లేదు. కానీ ప్రభువు వెలుగులో జీవించిన వారముగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ వెలుగును లోకానికి అందించవలసిన వారమై ఉన్నాము. వీ నీడ్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ గ్లోరీ, గాడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్. పేతురు ఆ తర్వాత ఈ రూపాంతర అనుభవాన్ని గురించి తాను రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు ఆ మాటలు మన పత్రిక వాక్య భాగంలో మనం గ్రహించగలం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుంచి, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. తన రూపాంతర అనుభవంలో తాను పాలు పొందిన సందర్భాన్ని చెప్తున్నాడు. ప్రభు రూపాంతరాన్ని గురించి శ్రమలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని బలపరుస్తూ ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఈ ఆలోచన 12వ వచనం దగ్గరే మొదలైంది. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నది. ఈ గుడారం ఎక్కడొచ్చింది ప్రస్తావన? రూపాంతర కొండ మీద అంటున్నాడు, నీకొక పర్ణశాల, నీకో గుడారం, ఏలియాకు గుడారం, ఆ తర్వాత మోషేకొక. అక్కడ గుడారం అంటే ఏంటో అర్థం కాలేదు ఇతనికి. కానీ ఇప్పుడు యేసయ్య సిలువను చూసిన ఇతను, యేసయ్య పునరుత్థానాన్ని చూసిన ఇతను, పరిశుద్ధాత్మ పరిచర్యను రుచి చూచిన ఇతను ఇప్పుడు ఏం గ్రహించాడనంటే నా గుడారము నా శరీరం అంటున్నాడు. ప్రియమైన వర్లారా, రూపాంతర అనుభవం ఏంటో ఇతనికి అర్థమైంది. ఇప్పుడు అంటున్నాడు, ఇంకా నేను నిర్గమం చెందాలి, నా గుడారము నా శరీరము అని చెప్తున్నాడు. ఎందుకంటే మోషే ఏలియాలు దేని గురించి మాట్లాడారు అని అంటే నిర్గమమును గురించి వారు మాట్లాడారు. దేవుని వాక్యములో ఏలియా మరణాన్ని రుచి చూడాల, మోషే మరణాన్ని గురించి ఎక్కడ సమాధి చేయబడిన సంగతి దేవుని వాక్యములో చెప్పబడలా. వారిద్దరు మరణాలు కూడా వెరీ ఎనిగ్మాటిక్, అంటే అవి గొప్ప మర్మముగానే ఉన్నాయి. ప్రియమైన వర్లారా, ఇప్పుడు ప్రభువు ఆయన మరణాన్ని గురించి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. వారు ఏం మాట్లాడుకుని ఉంటారు? నిర్గమమును గురించి మాట్లాడారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అబౌట్ ది ఎక్సోడస్. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు మహిమను నువ్వు చూస్తే గనుక నీకు మరణము అంటే ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిట్ బట్ ఎక్సోడస్. నాట్ జస్ట్ ఎగ్జిట్, ఈ లోకం నుంచి ఏదో వెళ్ళిపోవడం కాదు, ఒక మార్గములోనికి నీవు నడిపించబడడం. యేసు ప్రభువు ఆయన మార్గం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకు ఒక మార్గాన్ని అయినా సిద్ధం చేశాడు, ఒక మార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు. ఆ నిర్గమాన్ని గురించి అక్కడ వారు మాట్లాడారు. ఇక్కడ కూడా ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, ప్రభు ఏ రీతిగా అయితే ఆయన మరణం కొరకు సిద్ధపడుతూ పునరుత్థాన అనుభవమును క్షమించండి రూపాంతర అనుభవాన్ని ఆయన ఏ రీతిగా అయితే అనుభవించారో, ఇప్పుడు పేతురు అంటున్నాడు, నేను కూడా నా గుడారాన్ని వదిలేయాల్సిన సమయం వస్తుంది. అందుకనే విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉండాలని ఈ విషయాలే మీకు పదే పదే తెలియజేస్తున్నాను. ఈ విషయాలే మీకు పదే పదే తెలియజేస్తున్నాను.
ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతుని. ఏలయనగా అంటున్నాడు, అప్పుడు చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. కానీ మేమేం అనుభవించామో, ఏం చూసామో, ఏం విన్నామో, మా చేతులు దేనిని తాకాయో ఆ విషయాలనే మేము మీకు తెలియచేస్తున్నాం అని అంటూ, ఎప్పుడూ కూడా ఈ మహిమ అనుభవాన్ని బట్టే కాదు, కానీ ఇప్పుడు క్రైస్తవ విశ్వాసానికి ప్రమాణం ఏంటో ఆయన చెప్తున్నాడు. 19వ వచనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకి ఉన్నది. నాట్ జస్ట్ పాసింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి, అనుభవం ఎప్పుడూ కూడా కొంతసేపు ఉంటుంది, ఆ తర్వాత రూపాంతర అనుభవం ఎప్పుడూ లేదు. ఆ కొండ మీద అలా ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోయింది. కానీ స్థిరంగా ఉండేది ఏంటంటే ఆయన చెప్పిన మాటలు స్థిరంగా వీరికి నాటుకున్నాయి. ఆ మాటలే ఇప్పుడు దేవుని వాక్యంగా మనకు అనుగ్రహించబడింది. క్రైస్తవ విశ్వాసంలో స్థిరమైన పునాదిని దేని మీద కట్టుకోవాలి అని అంటే కేవలము మహిమ అనుభవం మీద మాత్రమే కాదు, అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మీద మనము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే మోషే, ఏలియాలు ప్రవచన వాక్యానికి సాదృశ్యంగా వారు ఉన్నారు. అంత మహిమలో కూడా స్వరము, దేవుని స్వరం చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆయన మాట, డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్లోరీ. క్రైస్తవ సంఘానికి ఇప్పుడు ఏం కావాలంటే అంత మహిమ కావాలన్నమాట. అందుకనే చాలా త్వరగా మోసపోతుంది క్రైస్తవ సంఘం. వేషధారులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువ అవడానికి గల కారణం ఏంటంటే, నీ విశ్వాసాన్ని వాక్యం మీద కాకుండా అడపా ప్రత్యక్షపరచబడి కేవలము మహిమ అనుభవం మీదే నువ్వు కట్టుకోవాలనుకుంటే నువ్వు మోసపోతావు ప్రియమైన వాళ్ళారా. మన విశ్వాసాన్ని దేని మీద కట్టుకోవాలంటే స్థిరమైన ప్రవచన వాక్యం మీద మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పే సందర్భంలో ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగులేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. లూథరన్ సంఘం వాక్యం మీద కట్టబడే సంఘం, వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చే సంఘం. అందుకనే మనం ఎక్కువ అద్భుతాల గురించి మనం ఎక్కువ మాట్లాడడం లేవని కాదు, కానీ విశ్వాసాన్ని కట్టుకోవలసింది అద్భుతాల మీద కాదు ప్రియమైన వారలారా, స్థిరమైన ప్రవచన వాక్యం మీద. ఈ రోజున సంఘానికి వాక్యాన్ని చెప్పకపోవడం వలనే ఈ లోకంలో క్రైస్తవ్యం చాలా చౌకగా మారిపోయింది, చాలా చులకనగా మారిపోయింది. ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడని. ఈ రోజున ఇదంతా మన మధ్య నెరవేరుతూ ఉంది ప్రియమైన వారలారా.
అంత మాత్రమే కాదు, వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. వారి నాశనము కునికి నిద్రపోదు. ప్రియమైన వారలారా, రూపాంతర అనుభవం చాలా ప్రాముఖ్యం. మహిమ అనుభవం చాలా ప్రాముఖ్యం. నీవు విశ్వసించిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. అయితే దేవుని మహిమలోనే ఉండిపోయే ప్రయత్నం చేయకుండా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మనము కూడా ఆయన కొరకు ప్రకాశింపబడిన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. నాట్ జస్ట్ రిజాయిసింగ్ ఇన్ గాడ్స్ గ్లోరీ బట్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ గ్లోరీ. చివరకు మన విశ్వాసాన్ని మహిమ అనుభవం మీద మాత్రమే కాక స్థిరమైన ప్రవచన వాక్యం మీద మనము కట్టుకోవాలి. రూపాంతర అనుభవం ప్రభువుకే కాదు, మనకి కూడా. అయితే ఇక్కడ శరీరానికి కాదు, కానీ మన మనసుకు రూపాంతరం రావాలి. శరీర రూపాంతరం మహిమ పునరుత్థానంలో మనకు వస్తుంది, కానీ మనసుకు మాత్రం ఇక్కడే వాక్యం మీద ఎప్పుడైతే మనం కట్టుకుంటామో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో మీరు గ్రహించి మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చక్కని పాట. ఈ పాట జ్ఞాపకం చేసి ధ్యానాన్ని ముగిస్తాను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుయో ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుయో ప్రియుడా. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపమోము, సూర్యుని వలె ప్రకాశింపమోము. వస్త్రము కాంతి వలెను ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుయో ప్రియుడా. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక.